నూతనంగా దేవుని సేవ చేయాలని ఆలోచన కలిగి తృష్ణ కలిగినటువంటి యవనస్తులకు ఒక సూచన. మనం ఏ విధంగా సేవ చేశామనేది చాలా ప్రాముఖ్యం, ఎంత సేవ చేశామనేది ప్రాముఖ్యం కాదు. మన పరిచర్య ఏ విధంగా చేశామనేది చాలా ప్రాముఖ్యం. ఎంత పరిచర్యను చేయగలుగుతున్నామో, ఆ పరిచర్య ద్వారా జనులను ఎంత ప్రభావితానికి గురి చేస్తున్నామో అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమను గూర్చి ప్రకటించినప్పుడు నువ్వు మనిషిని ప్రేమించలేకపోతే అది వ్యర్థమే. ఈ రోజుల్లో సేవకుల ప్రవర్తన ద్వారా జనులు నేర్చుకునేది చాలా ఉంటుంది. ఓ సేవకుడి ప్రవర్తన, ఓ సేవకుడి సేవా జీవితాన్ని బట్టి ఆ యొక్క పాస్టర్, ఆ యొక్క ఎవాంజలిస్ట్, ఆ యొక్క దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వారి ప్రవర్తనను, వారు జీవిస్తున్నటువంటి జీవన శైలిని చూసి సంఘము చాలా ప్రభావితానికి గురవుతుంది. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది, మన పరిచర్య ఎలా ఉంది, మన సేవ ఎలా ఉంది, అది జనులను ఎంత ఇంపాక్ట్ కలుగ చేస్తుంది, అది సొసైటీని ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుంది, ఈ సొసైటీలో ఉన్న జనాలలో ఎంత ప్రభావితాన్ని మనం కలుగ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నూతనంగా సేవ చేయాలనుకున్న వారు క్రీస్తుని మాదిరిగా, అపోస్తులను మాదిరిగా ఏది నేర్చుకోవాలో, ఏది నేర్చుకోకూడదో బైబిల్ చాలా స్పష్టంగా నేర్పిస్తుంది మనకు. కేవలం బైబిల్ మాత్రమే రిఫరెన్స్గా మన పితరులు ఎంతమంది అయితే మిషనరీస్గా గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారో వారి జీవితాలను ఒక మాదిరికరంగా, వారి కంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు ఏ ప్రేమను పంచారో, ఎంత ప్రేమను చూపించగలిగారో ఆ ప్రేమను నువ్వు చూపించి సువార్త చెప్పగలిగితే ఈ సొసైటీలో ఎంతో ఇంపాక్ట్ని కలుగ చేయొచ్చు, ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. చక్కటి ఒక మంచి మార్గంలో సత్ప్రవర్తన కలిగి జీవించే మనుషులను మనం తయారు చేయగలుగుతాం. అటువంటి కృప, జ్ఞానము, శక్తి మీ అందరికీ దేవుడు దయచూపును గాక. ఆమేన్.